హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తి స్థాయి పాలనపైన దృష్టి పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేసే విషయంలో చాలా గ్యాప్ అయితే వచ్చింది. దానికి ప్రధాన కారణం అంటే గెలిచిన తర్వాత 1-2 హామీలు అయితే అమలు చేసుకోగలిగారు. మిగతా హామీలు అమలు చేయడానికి ఈ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది కాబట్టి పూర్తి స్థాయిలో చేయలేకపోయామన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో ఇక ఇదే కాకుండా క్యాబినెట్ పూర్తి స్థాయి విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరి పూర్తి స్థాయి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ పీసీసీ బాధ్యతలు కూడా వేరే వాళ్ళకి అప్పగించాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జూన్ 1 తర్వాత అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఆ రోజు ముగుస్తాయి కాబట్టి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం. ఏ జిల్లాలకు ప్రాముఖ్యత ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ సామాజిక వర్గాలకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఇప్పుడు తాజాగా క్యాబినెట్లకు అయితే యువకులను తీసుకోవాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వినిపిస్తున్నటువంటి రెండు పేర్లు ఉన్నాయి. బల్మూరు వెంకట్ ఎవరైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన వాయిస్ గట్టిగా వినిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థి విభాగం తరపు నుంచి ఆయన అనేక ధర్నాలు చేయడం జరిగింది. ఆయన మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. ఈ ధర్నాలకు వీటికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీలో ఈయన మీద హైయెస్ట్ కేసులు ఉన్నాయని కూడా ఒక టాక్ ఉంది. సో ఆ రకంగా మరి ప్రజల తరఫున విద్యార్థి విభాగం తరఫున కూడా ఆయన చాలా ఫైట్ చేశారు ఆయన. సో అలాంటి వ్యక్తిని అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీ పట్ల విధేయత ఉన్నటువంటి వ్యక్తికి, యువకుడు పైగా అలాంటి వ్యక్తిని మరి క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బల్మూరు వెంకట్కి మంచి అనుబంధం ఉంది. పైగా రాహుల్ గాంధీ గారితో కూడా మంచి అనుబంధం ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి ఆయనను కలవడం జరిగింది. చెంచల్గూడ జైల్లో మరి బల్మూరు వెంకట్ గారిని కలవడం జరిగింది. అంటే ఈయన కాంగ్రెస్ పట్ల విధేయత ఉంది. ఈయన పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉన్నటువంటి నేపథ్యంలో యువకుడిని తీసుకోవాల్సి వస్తే కనుక బల్మూరు వెంకట్కి అవకాశం ఉంటుందనేది ఒక చర్చ. ఇక మరొక వ్యక్తి మైనంపల్లి రోహిత్ మైనంపల్లి హనుమంతరావు గారి కుమారుడు. మల్కాజ్గిరి నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఆయన. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో తన కుమారుడికి టికెట్ ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇవ్వనటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అక్కడ మెదక్, మల్కాజ్గిరి 2 టికెట్లు తెచ్చుకున్నారు. తన కొడుకు మెదక్ నుంచి అయితే గెలవడం జరిగింది, కానీ ఈయన ఇక్కడ ఓడిపోవడం జరిగింది. సో ఈయన కూడా యువకుడు మైనంపల్లి రోహిత్. సో యువకులకు క్యాబినెట్లో తీసుకోవాల్సి వస్తే కనుక తన కుమారుని తీసుకోవాలనేటువంటి ఒక ప్రపోజల్ అయితే ఇప్పుడే ఇటు రేవంత్ రెడ్డి గారి దగ్గర అటు పైన కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మరి యువకులను తీసుకోవాల్సి వస్తే వీరిద్దరిలో ఎవరు తీసుకుంటారనేది మాత్రం రాబోయే రోజుల్లో అయితే తేలుతుంది.